రైతులు వరిని హార్వెస్టర్ యంత్రం వరి కోసేటప్పుడు బోర్లు ఎక్కువ పెట్టడం వల్ల ధాన్యం పొల్లు పట్టి పెళ్లలు రాకుండా శుద్దిగా వస్తుందని రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల విక్రయించుకుని ప్రభుత్వం మద్దతు ధర పొందాలని తహసీల్దార్ మారుతిరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కొరిమిశెట్టి విజయ్ తిరుపతి, తహసీల్దార్ మారుతిరెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ అంజిరెడ్డి, ఏపీఎం దేవరాజ్, కాంగ్రెస్ నాయకులు రాఘవేందర్ రెడ్డి, జోగు సురేష్, ఐకేపీసీసీలు, సీఏలు, రైతులు, హమాలీలు, మహిళా సంఘ సభ్యురాలు తదితరులు పాల్గొన్నారు. మహిళా సంఘాలకు, మల్లారెడ్డిపేట రైతులకు, హమాలీ సంఘాలకు, ట్రాక్టర్ ఓనర్లందరికీ హృదయపూర్వక నమస్కారాలు. రైతులందరూ తమ యొక్క ధాన్యాన్ని ఐకేపీ సెంటర్లలో పోసి ఆరబెట్టి గవర్నమెంట్ సూచించిన ధరకే అమ్ముకోవాలి. దళారులను నమ్మి మోసపోవద్దు. 1700కు 1600కు అమ్ముకొని మోసపోవడం జరుగుతుంది చాలామంది. మనం వరి కోతలు ప్రారంభించక ముందుకే ఐకేపీ సెంటర్ ప్రారంభించడం జరిగింది కాబట్టి అందరూ ఐకేపీ సెంటర్లలోనే వడ్లను అమ్ముకోవాలి. అదేవిధంగా సన్న వడ్లకు కూడా మనకు ముందుగానే ఈ సెంటర్లను ప్రారంభించాలని చెప్పి ఆదేశించడం జరిగింది. దానిలో క్రమంగా మనం ఈరోజు మల్లారెడ్డిపేట గ్రామంలో ఇటు ఐకేపీ సెంటర్ను ప్రారంభించుకోవడం జరిగింది. ఇటు దానిలో రైతులు కూడా మీ యొక్క వడ్లను ప్రభుత్వం నిర్ణయించినటువంటి దాంతో క్రమంగా మీ యొక్క వడ్లను తీసుకువచ్చి మద్దతు ధర అయినటువంటి ఏ గ్రేడ్ రకానికి 2389 రూపాయలు మరియు బి గ్రేడ్కు 2369 రూపాయలుగా నిర్ణయించడం జరిగింది. మరియు అదేవిధంగా సన్న వడ్లకు కూడా ప్రభుత్వం 500 రూపాయలు బోనస్ ప్రకటించడం జరిగింది. నిన్ననే మన గౌరవ మంత్రివర్యులు గారు కూడా తెలపడం జరిగింది. ఈసారి కూడా ఇస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి అట్టి దానిని కూడా ఎవరైతే సన్నవరి సాగు చేస్తున్నారో వారు కోతకు రాగానే వారి యొక్క పేరును ఇక్కడ సెంటర్ ఇన్ఛార్జీలకు వద్ద నమోదు చేయించుకొని దాన్ని కూడా సపరేట్గా పంటను నూర్పిడి చేసేటప్పుడు యంత్రాలతోటి బ్లోవర్ అనేది మంచిగా గట్టి వాళ్ళు ఫుల్ పెట్టియాలి. వాళ్ళు ఏం చేస్తారంటే డీజిల్ ఎక్కువ కాలుతుంది అని చెప్పేసి అని ఈ హార్వెస్టర్ వాళ్ళు బ్లోవర్ తక్కువ పెడుతున్నారు అనే ఉద్దేశంతో చెప్తున్నా. కాబట్టి మేము కూడా వాళ్ళకు